మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నువ్వెవరు? నేను నీకు తెలుసా? ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను ఎక్కడని అంటున్నావు? లేదు మేడం, ఆ సార్ డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పారు. వద్దు, వారు డబ్బులు ఇచ్చారని నువ్వేమి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళు. అది కాదు మేడం. ఉంచుకుంటే ఆ డబ్బులు నువ్వు ఉంచుకో, లేదంటే తిరిగి ఇచ్చేసి వెళ్ళిపో. ఏమైంది? మేడం రానంటున్నారు సార్. పర్లేదులే, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ సార్. మధు చిన్న ఎలా ఉన్నారు జనని? బానే ఉన్నారు. వాళ్ళేం ప్రశ్నించడం లేదా? ఎందుకు ప్రశ్నించరు? ప్రశ్నిస్తూనే ఉన్నారు. మరి ఏం చెప్తున్నావు? ఏళ్ల తరబడి నెట్టుకొచ్చిందాన్ని ఇప్పుడు సమాధానం చెప్పలేనా? ఇప్పుడు కాకపోతే ఎప్పుడో అప్పుడు సమాధానం చెప్పాలి. కానీ అసలు ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నావు? మాట్లాడవేం జనని? అసలు వాళ్ళు నా పిల్లలే కాదని చెప్పేస్తే పోలా. గుణి అడుగుతున్నాడు కదా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తావని. ఇలా సాల్వ్ చేస్తానని ఈ విషయం చెప్తే దాన్నంతటదే సాల్వ్ అయిపోతుందని చెప్పొచ్చు కదా. అలా చెప్తే తనతో కలిసి ఉండాలనే స్వార్థం నాకుందనుకుంటాడేమో. అసలు నా కన్న పిల్లలు ఎక్కడని అడిగితే నా దగ్గర సమాధానం లేదా. వీళ్ళని నా పిల్లలుగా యాక్సెప్ట్ చేయడు కదా. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? నా స్వార్థం నేను చూసుకుని వాళ్ళకి అన్యాయం చేసిందాన్ని అవుతాను. తను నా ప్రశ్నకి సమాధానం చెప్పట్లేదంటే ఏమనుకోవాలి? చెప్పడానికి ధైర్యం చాలట్లేదా? చెప్తే ఏం జరుగుతుందోనన్నా చెప్పడం ఇష్టం లేకనా? జనని, నువ్వేమనుకోకపోతే అసలు ఇదంతా ఎలా జరిగిందో చెప్పగలవా? నువ్వేదైనా సీక్రెట్ దాస్తుంటే నాకు చెప్పొచ్చు. నేనేం ఫీల్ అవ్వను, నిన్ను తప్పు పట్టను, తప్పుగా అనుకోను. చూడుగునా, ఇదివరకు చేసిన అవమానాలన్నీ ఒకెత్తైతే ఇప్పుడు ఈ ప్రశ్న మరో ఎత్తు. అయినా నువ్వు నన్నెందుకు ఈ ప్రశ్న అడుగుతున్నావు? నేనైతే ఎవరికి సంజయ్షి ఇవ్వాల్సిన అవసరం లేదని ఇక ఫిక్స్ అయ్యాను. నువ్వు వేసిన ప్రశ్నలో ఉన్న అర్థమేంటో నువ్వు ఒకసారి ఇంటికి వెళ్ళి తీరిగ్గా ఆలోచించు. నేనేమన్నా అడగకూడని విషయం అడిగానా? జనని హర్ట్ అయినట్టుంది.
పదండి. గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనం. ఆ వెధవ మళ్ళీ నిన్ను ఇబ్బంది పెట్టట్లేదు కదా? లేదండి. చెప్పాను కదా, ఎదురు తిరిగితేనే దుర్మార్గం, భయపడి వెనక్కి తగ్గేది. పరిహాసం చేసిన స్నేహం అయ్యో, అయ్యో, మీ చెప్పు తెగిపోయినట్టుంది. ఏం లేదులే, ప్రాణాలే పోకుండా కాపాడావు. చెప్పు తెగితే పరధ్యానంగా రోడ్డు మీద నడవడం నా తప్పే. అయ్యో, మీరిప్పుడు ఇంటికెలా వెళ్తారండి? ఎలాగోలా వెళ్ళక తప్పదు కదా. ఒక్కసారి మీ చెప్పు వదిలేయండి. ఏంటి? వదిలేయండి. అరే, అయ్యో, వద్దు అంటే నా చెప్పు పట్టుకుంటావు. పర్లేదండి. అది కాదు, నేను మీరు నాకు అమ్మ లాంటి వాళ్ళు. మీ చెప్పు నా చేతిలో పట్టుకుంటే నాకేం ఇన్సల్ట్ కాదు, అదేం తప్పు కాదు. అయ్యో, అయినా నీకెందుకు? నేను ఎలాగోలాగా ఆటోలో వెళ్ళిపోతాను. అయిపోయింది, ఆగండి. ఇప్పుడు వేసుకోండి. కంఫర్ట్గా ఉంది కదా? ఇబ్బంది లేకుండా ఇంటి దాకా పనిచేస్తుంది. నీ పేరేంటమ్మా? ధరణి. చెప్పమ్మా. వచ్చేస్తున్నాను, ఏం కంగారు పడుకో. ఆటో, ఒక్క నిమిషం. నువ్వు కూడా నాతో పాటు రావచ్చు కదమ్మా? పర్వాలేదులేండి. నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసే వెళ్తాను. వద్దండి, నేను బస్లో వెళ్ళిపోతాను, చాలా దూరం కదా. పర్వాలేదు, నేను డ్రాప్ చేస్తానంటున్నాను కదా. సారీ అండి, నేను షేర్ చేసుకోలేను. బస్సుకి సరిపడే డబ్బులు మాత్రమే ఉన్నాయి. ఈ అమ్మాయి ఇంత ఆత్మాభిమానంతో మాట్లాడుతుంది. నేను మళ్ళీ మళ్ళీ అడిగితే తను ఫీల్ అవుతుందేమో. సారీ అమ్మా, పదే పదే అడిగి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీను. నేను ఇస్తానన్నా నువ్వు ఒప్పుకోవని నాకు బాగా అర్థమైంది. సరే, నేను వెళ్ళొస్తా, నువ్వు జాగ్రత్త. నేనైతే ఎవరికి సంజయ్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఇక ఫిక్స్ అయ్యాను. నువ్వు వేసిన ప్రశ్నలో ఉన్న అర్థమేంటో నువ్వు ఒకసారి ఇంటికి వెళ్ళి తీరిగ్గా ఆలోచించు.
ఎక్కడున్నాడు? ఎక్స్క్యూజ్ మీ సార్, చిన్నపిల్లల ఆర్ఫనేజ్ కి డొనేట్ చేయండి ప్లీజ్. సారీ అమ్మా, క్యాష్ లేదు. ఇట్స్ ఓకే సార్, నో ప్రాబ్లం. ఒక్క నిమిషం. రే తరుణ్, డాడీ ఇలా రా. ఏంటి డాడీ మీరు ఇక్కడ ఉన్నారు? ఉదయం కార్ సర్వీసింగ్ ఇచ్చానురా, అది కలెక్ట్ చేసుకొని వస్తున్నాను. తరుణ్, నీ దగ్గర క్యాష్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి డాడీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. ఓకే సార్. తరుణ్, తరుణ్, నాన్న, ఏంట్రా వ్యాలెట్ ని అదే పనిగా చూస్తున్నావు? ఇందాక నేను బైక్ మీద వస్తుంటే ఈ వ్యాలెట్ ఒక దగ్గర పడిపోయింది డాడీ. ఒక కుర్రోడు వ్యాలెట్ తీసుకొని నా బైక్ వెనక చాలా దూరం పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను నాపి, అన్నా నీ పర్స్ పడిపోయిందన్నా అని పిలిచి ఈ వ్యాలెట్ ఇచ్చాడు. ఎందుకో నాన్న, అన్నా అన్న పిలుపు నన్ను టచ్ చేసింది. ఆ పిలుపు వినగానే నాకు మధు చిన్నాలు గుర్తొచ్చారు. మధు చిన్నాల పిలుపు కంటే ఆ అబ్బాయి పిలిచిన పిలుపులో సంథింగ్ ఏదో స్పెషల్ ఉంది అనిపించింది. ఆ కుర్రాడెవరో చాలా మంచి వాళ్ళ ఉన్నాడ్రా. దొరికితే చాలు మడుచుకొని వెళ్ళిపోయే వాళ్ళే కానీ ఇలా తిరిగిచ్చే వాళ్ళు ఉండటం చాలా అరుదు. నేను డబ్బు గురించి ఆలోచించడం లేదు డాడీ, ఆ పిలుపులో ఏదో అర్థం కావడం లేదు. టచ్ అయితే పర్లేదురా, హట్టు కాకుండా ఉంటే చాలు. మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు మంచి ట్రీట్ ఇవ్వు, మీరిద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. అవును, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఇంటికే వెళ్తున్నాను డాడ్. దాహం వేస్తే దారిలో వాటర్ బాటిల్ తీసుకొని తాగుతున్నాను. నేను ఇంటికే వెళ్తున్నాను. వెళ్దాం పద. పద డాడీ, వెళ్దాం. పద. జనని, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? సమస్యలమ్మా, అన్నీ సమస్యలే. అడుగు తీసి అడుగు వేసేలోపు నాకన్నా 10 అడుగుల ముందు సమస్య నా ఎదురుగా నిలబడుతుంది. ఏ సమస్య తొందరలో కొలిక్కి వచ్చేటట్టు లేదు. పరిష్కారం దొరికే మార్గం అంతకన్నా కనిపించడం లేదు. సమస్య ఏంటి? హాస్పిటల్ వాళ్ళు ఆ రికార్డ్స్ చూడడానికి పర్మిట్ చేయలేదు. చాలా ప్రశ్నలు వేస్తున్నారు. ఆ రికార్డ్స్ నేనుగా చూడాలంటే కోర్టు పర్మిషన్ తెచ్చుకోవాలట. అదేంటి? నీ పిల్లల గురించి నువ్వు తెలుసుకోవాలంటే కోర్టు పర్మిషన్ కావాలా? కోర్టు దాకా నువ్వు వెళ్తే విషయం ఊరంతా తెలిసిపోదు. అదే కదా నా ఆలోచన అంతా. అందుకే భయపడుతున్నాను. అయినా నీ వాళ్ళ గురించి నువ్వు తెలుసుకోవడానికి ఎవరి పర్మిషన్ ఎందుకే? వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే మనం చూడలేమా ఏంటి? వాళ్ళు కుదరదన్నారని మానేయడానికి ఇదేం చిన్న విషయం కాదు. నువ్వెలాగోలా ట్రై చేసి ఆ రికార్డ్స్ చూడాలి, చూసి తీరాలి. నాకు కూడా చూడాలనే ఉందమ్మా, కానీ ఎలా చూడాలో అర్థం కావడం లేదు. నువ్వు శ్రద్ధ పెట్టి ఆలోచిస్తే నీకు దారి దొరకపోదే. నువ్వు సాధిస్తావే, సాధించి తీరుతావు. చూడాలి జర్నీ. నువ్వు ఆ రికార్డ్స్ చూడకపోతే సమస్య పరిష్కారం కాదే. ఎంతకాలం ఇలా సతమతం అవుతావు? చేస్తాను, ప్రయత్నం చేస్తాను. ఏంటది? పిల్లలు కాలేజ్కి వెళ్ళడం లేదట. కాలేజ్ వాళ్ళు ఈ లెటర్ పంపించారు.
మధు, చిన్న కాలేజ్కి వెళ్ళడం లేదంట. అవును, వెళ్ళడం లేదు. అయితే ఏంటి? అయితే ఏంటి ఎందుకు వెళ్ళడం లేదని అడుగుతోంది. వెళ్తే మా ఫ్రెండ్స్ మీ నాన్న ఎవరని అడిగితే ఏం చెప్పాలి? అందుకే వాళ్ళ ముందు తలదించుకోవడం కంటే కాలేజ్ మానేయడమే మంచిదని వెళ్ళడం లేదు. మీరు కాలేజ్కి అటెండ్ కావడం లేదని కాలేజ్ వాళ్ళు కంప్లైంట్ పంపించారు. మరైతే ఇంకే సెకండ్ ఆలస్యం చేయకుండా వెంటనే ఆన్సర్ రాసేయ్. ఏంటి ఏం ఆన్సర్ రాయమంటావు? నేను చెప్పాలా? రోజు జరుగుతున్నదే. నా కూతురు నన్ను మా నాన్నెవరు అని అడుగుతుంది. నేను చెప్పడం లేదు. ఆ ప్రశ్న మీరు అడిగితే సమాధానం చెప్పలేకనే అది కాలేజ్కి రావట్లేదని, ఇక నుంచి వచ్చే ఛాన్స్ కూడా లేదని రిప్లై రాసి పంపించు. అదే కరెక్ట్ అమ్మా. అక్క చెప్పింది కదా, అదే రాసి పంపించు. అది తానా అంటే నువ్వు తందానా అంటూ తయారయ్యావురా? అదే కరెక్టు, అలాగే రాసి పంపించని సపోర్ట్ చేస్తున్నావేంటి? అంటే ఏంటి? వాడు కూడా నాకు సపోర్ట్ చేయకూడదా? ఈవిడ చేయదు, నువ్వు మమ్మల్ని సపోర్ట్ చేయవు. మా మధ్య కూడా డిఫరెన్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నావా? చూడు మధు, మన మధ్య డిఫరెన్సెస్ రాకూడదని నేను తాపత్రయపడేది. మీ మధ్య డిఫరెన్స్ క్రియేట్ చేయాలని ఎవరనుకుంటారు? నా మీద కోపంతో మీ చదువులు మానేస్తే మీ ఫ్యూచర్ ఏమవుతుందో ఆలోచించారా? మీ సమస్య ఇవాళ కాకపోతే రేపు పరిష్కారం అవుతుంది, కానీ అప్పటిదాకా కాలం ఆగదు కదా. మానేసిన చదువు మళ్ళీ మళ్ళీ మొదలు పెట్టలేరు కదా. నా కోసం కాదు, మీకోసం మీరు ఆలోచించుకోండి. ఏం ఆలోచిస్తారు? అన్నాలు కూడా తింటాం మానేసి భీష్మించు కూర్చున్నారు. చూడండి, నా మీద మీకు కలిగే కోపం తప్పకుండా తొలగిపోతుంది. తొలగిపోయేలా చేసే బాధ్యత నాది. ఈ దీక్షలు, నిరాహార దీక్షలు మానేసి రేపటి నుంచి కాలేజ్కి వెళ్ళండి. మేం వెళ్ళం. ఏం చేస్తావు? వెళ్ళను అని మొండికేస్తే కాళ్ళు చేతులు కట్టేసైనా కాలేజీకి తీసుకెళ్లి పడేస్తాను. నేను మీ భవిష్యత్తు గురించి మాట్లాడుతుంటే నువ్వేంటే తలెగరేసి తలతిక్కగా మాట్లాడుతున్నావు? ఏంటా చూపు? నేనలా చేయలేనని అనుకుంటున్నారా? మీరు నన్ను టెస్ట్ చేయాలని చెప్పి చూస్తే మీ పంతం వేడకపోతే నేను అన్నంత పని చేస్తాను. అంత దూరం వచ్చేలా చేసి నన్ను చెడ్డదాన్ని చెయ్యొద్దు. రేపటి నుంచి మీరు మళ్ళీ కాలేజ్కి వెళ్ళండి. వెళ్లకుండా ఇంట్లో కనిపిస్తే నేనన్న మాట నిజం చేసి తీరుతాను. పిల్లలతో నేనే ఇంత కఠినంగా మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఎలా మాట్లాడగలుగుతున్నానో నాకే అర్థం కావట్లేదు. ఎవరికమ్మా ఫోను? నాన్నకమ్మా. ఒకసారి మాట్లాడాలని ఫోన్ చేస్తున్నాను. పొద్దున్న ఆ కేశవ్ గడ్ చేసిన వెధవ పని గురించి చెప్పడానికే ఏంటి వీళ్ళు ఫోన్ చేస్తుంది? ఏమైందక్క? రింగ్ అవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయడం లేదురా. మళ్ళీ ట్రై చేయక్క. చూడు. హలో హలో, హలో, మా నాన్న ప్రతాప్.
ఆయనతో మాట్లాడాలి. హలో, ఏమైంది బంగారు తల్లి? ఏమోనమ్మా తెలీదు. ఎవరో వ్యక్తి ఏదో భాషలో మాట్లాడుతున్నాడు. ఫోన్ కట్ చేశాడు. అక్క ఇంకొకసారి ట్రై చేయి. అలాగే. ఎన్నిసార్లు చేస్తావే? దేశం కాని దేశంలో ఉన్న ఆయనతో భాష కాని భాషలో నువ్వేం మాట్లాడతావు చెప్పు? అసలు ఆ ఫోన్కి అందుబాటులో ఉన్నాడో లేదో. ఒక చోట చేసే పని కాదు కదా. ఏ రోజు ఎక్కడ చేస్తాడో ఎక్కడికి వెళ్తాడో మనకేం తెలుసు? అసలు మీరిప్పుడు ఆయనకి అంత అర్జెంటుగా ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయనతో ఏమన్నా మాట్లాడాలా, లేకపోతే మీకు ఇంకేమైనా అవసరం ఉందా? నన్ను వీడిని ఫీజు కట్టింది కాలేజ్కి రావద్దంటున్నారమ్మా. ఓ ఓ అవునా? అవునమ్మా, ఇవాళ మా ప్రిన్సిపల్ చాలా ఘోరంగా మాట్లాడాడు. నాకు అక్కడ నిలబడాలంటేనే చాలా బాధేసిందమ్మా. రేపు వెళ్తే సెక్యూరిటీతో బయటికి గెంటిస్తానన్నాడు. మరి ఆయనకి ఫోన్ చేస్తే ఏం చేస్తాడు? ఫీజు కట్టాలని చెప్తే డబ్బులు పంపిస్తాడు కదమ్మా. వెంటనే పంపించమంటే ఆయన దగ్గర మాత్రం ఎక్కడుంటాయి? అమ్మా, నిన్న నాన్న మనీ ఆర్డర్ చేశారు కదా, ఆ డబ్బులు ఇవ్వమ్మా, ఫీజు కట్టేస్తాం. తర్వాత మళ్ళీ పంపించినవి ఇంట్లోకి వాడుకుందాం. అయ్యో సారీ అమ్మా. నిన్న మీ పుట్టినరోజు కదా, మీ పేరు మీద చిట్టి కట్టాను, ముందు ముందు ఉపయోగపడుతుందని. వాళ్ళ కన్న తల్లి ఎప్పుడో ప్రాణాలు వదిలేసి వెళ్ళిపోయింది. చచ్చిపోవడం ఏందమ్మా? చక్కగా బతికుండాది. నా వాక్కు బెజవాడ కనకదుర్గమ్మ వాక్కు. నా కన్న పిల్లల్ని నేను ఎలాగైనా కనుక్కోవాలి, వాళ్ళని చూడాలి.